హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈరోజు 24th January డే ఇంపార్టెన్స్ వచ్చేసి 2 ఉన్నాయి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి, నెక్స్ట్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఒకటి. డే ఇంపార్టెన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఏ ఇయర్ నుండి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ ఇయర్ నుండి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇది ఎన్నో ఇయర్, అండ్ ఈ ఇయర్ 2025 థీమ్ ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఫ్రమ్ 2019. దిస్ ఈజ్ ద 7th year. International Day of Education is celebrated from 2019. This is the 7th year. And 2025 theme ఏంటి? Themes are the most important in every topic. Theme 2025 థీమ్. ఎడ్యుకేషన్లో ఇప్పుడు మన డెవలప్మెంట్లో బాగా ఇన్ఫ్లుయెన్సింగ్ ఏంటంటే ఏఐ చాలా డెవలప్ అయింది. ఏఐ వల్ల ఇప్పుడు చాలా వర్క్స్ అన్ని సింపుల్ అయ్యాయి. ఇయర్ థీమ్ కూడా ఏఐ అండ్ ఎడ్యుకేషన్. AI and education. AI is playing a very vital role in education also. AI and education, preserving human agency in the world of automation. International Day of Education started from 2019. This year theme is AI and education, preserving human agency in the world of automation. AI helps in focusing and how education is helping in the development and technology అనేది చూసుకోవాలి. ఎడ్యుకేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది, మన ఎడ్యుకేషన్ ఏఐ ఎలా హెల్ప్ చేస్తుంది ఎడ్యుకేషన్కి అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్కి అనేది ఈ థీమ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే. నేషనల్ గర్ల్ చైల్డ్ డే. National Girl Child Day. National Girl Child Day 24th January is also celebrated as National Girl Child Day from the year 2008. 2008 నుండి నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండర్ విచ్ మినిస్ట్రీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ టాపిక్. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ and child development. And which ministry అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. దీంట్లో కూడా థీమ్ ఉంటుంది. 2025 ఇయర్ థీమ్ వచ్చేసి ఎంపవర్ గర్ల్స్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. 2025 థీమ్ ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. Empowering girls for a bright future. నేషనల్ గర్ల్ చైల్డ్ డే 2025 థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఆ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్మూరు పసుపు. ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు రావడం జరిగిందంటే ఆర్మూరు ఇస్ ఫేమస్, అంటే పసుపు పండించడానికి అది ఫేమస్ అనమాట. పసుపు అక్కడ పండే పసుపుకి స్పెషాలిటీ ఉంటుంది, ఆ స్పెసిఫిక్ రీజియన్లో పండే పసుపుకి. సో వాళ్ళు జిఐ ట్యాగ్ కోసం ప్రతిపాదించుకోవడం జరిగింది. అంటే త్వరలో ఆర్మూరు పసుపుకి జిఐ ట్యాగ్ రానుందన్నమాట. ఆర్మూరు పసుపు. ఆర్మూర్ అనేది నిజామాబాద్ డిస్టిక్లో ఉంది. రీసెంట్గా నిజామాబాద్ ఎందుకు న్యూస్లోకి రావడం జరిగిందంటే నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసి మరి పసుపు బోర్డుని రీసెంట్గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆర్మూర్ అనేది
ఏరియాలో పసుపు చాలా విశిష్టత కలిగిందనమాట. సో, ఆర్మూరు పసుపుకి జీఐ ట్యాగ్ ఇవ్వాలని చెప్పేసి రీసెంట్‌గా ప్రతిపాదించారు. నాబార్డ్ శాస్త్రవేత్తలు కూడా వచ్చి ఆ పసుపుని పరిశోధించడం జరిగింది. మరి జీఐ ట్యాగ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ. జీఐ ట్యాగ్ దేని ద్వారా పనిచేస్తుందంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ 1999. జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ యాక్ట్ 1999. మరి ఫస్ట్ ఇండియాలో దేనికి వచ్చిందంటే డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్. డార్జిలింగ్ టీ ఎక్కడంటే వెస్ట్ బెంగాల్. మరి ఇప్పుడు దీని ప్రధాన కేంద్రం జీఐ ట్యాగ్ సంబంధించిన ప్రధాన కేంద్రం వచ్చేసి చెన్నైలో ఉంది, తమిళనాడు, చెన్నై. ఆర్మూరు పసుపుకి జీఐ ట్యాగ్ రానుంది అంటే ఇంకా రాలేదు, త్వరలో రాబోతుంది. ఎక్కడ ఉందంటే నిజామాబాద్ డిస్ట్రిక్ట్. జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ యాక్ట్ 1999 ప్రకారం జీఐ పనిచేస్తుంది. ఫస్ట్ ఇండియాలో వచ్చేసి డార్జిలింగ్ టీకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ నేపాల్ ఎందుకు న్యూస్లోకి రావడం జరిగిందంటే మన ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి రుసుమును ఫీజు పెంచుతూ న్యూస్లోకి వచ్చింది. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్. ఈ మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించాలంటే అంతకుముందు $12,000 ఉండేది, దాన్ని $15,000కి పెంచడం జరిగింది. $15,000కి పెంచడం జరిగింది. అంటే ఇప్పుడు నేపాల్ మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించాలంటే ఫీజు వచ్చేసి 15,000. అది ఏ మంత్లో అంటే ఫ్రమ్ మార్చ్ టు మే. $15,000. సెప్టెంబర్ టు నవంబర్ వచ్చేసి $7,500. అండ్ జూన్ టు ఆగస్ట్ వచ్చేసి $3,700. అంటే మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించాలంటే పర్సన్ పే చేయాల్సిన ఫీజుని పెంచుతూ నేపాల్ న్యూస్లోకి రావడం జరిగింది. విచ్ కంట్రీ? నేపాల్. ఎంత అంటే $15,000. అంటే ఏ మంత్లో ఎంత ఉంది, ఏ సీజన్లో ఎంత ఉంది అనేది ఇక్కడ ఉంది. మార్చ్ టు మే వచ్చేసి $15,000. అండ్ సెప్టెంబర్ టు నవంబర్ $7,500. జూన్ టు ఆగస్ట్ $3,700. And our next news is Subhash Chandra Bose Aapad Prabandhan Puraskar. Subhash Chandra Bose Aapad Prabandhan Puraskar. ఇది ఎప్పుడు ప్రజెంట్ చేస్తారంటే ఎవ్రీ ఇయర్ పరాక్రమ్ దివాస్ రోజు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ పరాక్రమ్ దివాస్ మనం ఎవరి బర్త్ యానివర్సరీకి సెలబ్రేట్ చేసుకుంటామంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. రీసెంట్గా ఆయనది 128th బర్త్ యానివర్సరీ జరిగింది. ఎవ్రీ ఇయర్ ఈ సుభాష్ చంద్రబోస్ ఆపద్ ప్రబంధన్ పురస్కార్ అనేది ఎవరికో ఒకరికి ఇవ్వడం జరిగింది. అది ఎయిదర్ పర్సన్కి అయినా కావచ్చు, లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజేషన్కి సంబంధించి కూడా ఇస్తారు. ఈ ఇయర్ వచ్చేసి ఒక ఇన్స్టిట్యూషన్కి ఇచ్చారు. ఇన్కాయిస్ అనే ఇన్స్టిట్యూషన్కి ఇవ్వడం జరిగింది. ఇన్కాయిస్ మీన్స్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓపెన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓపెన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్.
వీళ్ళు దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే సునామీ హెచ్చరికల గురించి. సునామీ హెచ్చరికలు. అయితే ఈ 2025 ఇయర్, ఫర్ ద ఇయర్ 2025 సుభాష్ చంద్రబోస్ ఆపద్ ప్రబంధన్ పురస్కారం అనేది ఇన్కాయిస్ అనే సంస్థకి ఇవ్వడం జరిగింది. ఈ ఇన్కాయిస్ అనే ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓపెన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇది సునామీ హెచ్చరికలకు రిలేటెడ్గా ఇచ్చారు ఫర్ ద ఇయర్ 2025. ప్రతి ఇయర్ పరాక్రమ్ దివాస్ని ఉద్దేశించి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే పర్సన్కి వచ్చేసి 5 lakhs వరకు రివార్డ్ ఇస్తారు అండ్ ఇన్స్టిట్యూషన్కి 51 lakhs రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ క్వాడ్ సమావేశం. రీసెంట్గా వాషింగ్టన్లో క్వాడ్ సమావేశం జరిగింది. క్వాడ్ సమావేశం, భారత్లోని క్వాడ్ సమావేశం. క్వాడ్లో టోటల్ 4 కంట్రీస్ ఉంటాయి. 4 కంట్రీస్: ఇండియా, జపాన్, అమెరికా అండ్ ఆస్ట్రేలియా. రీసెంట్గా వాషింగ్టన్లో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే క్వాడ్ సమావేశం అంటే దాని ఫాలోయింగే క్వాడ్ సమావేశం జరగడం జరిగింది. దానికి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు హాజరు కావడం జరిగింది. వాషింగ్టన్లో జరిగింది. మరి క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. రీసెంట్గా దాని మీటింగ్ వచ్చేసి వాషింగ్టన్లో జరిగింది. 4 కంట్రీస్, అందులో 4 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. ఇండియా, జపాన్, అమెరికా అండ్ ఆస్ట్రేలియా ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ క్వాడ్. అండ్ క్వాడ్ గురించి మరో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్వాడ్ విన్యాసాలు ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. క్వాడ్ విన్యాసం మలబార్ నావల్ ఎక్సర్సైజ్ అంటారు. రీసెంట్గా వైజాగ్లో జరిగింది క్వాడ్ విన్యాసం. రీసెంట్గా వైజాగ్లో జరిగింది మలబార్ నావల్ ఎక్సర్సైజ్. ఇటీవల వైజాగ్ వేదికగా ముగిసింది. మలబార్ నావల్ ఎక్సర్సైజ్ రీసెంట్గా వైజాగ్లో జరిగింది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. రీసెంట్గా అయితే మన ఏపీలోని వైజాగ్లో నిర్వహించడం జరిగింది. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈస్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి క్వార్టమీ. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ థెరపీ అనమాట. ఈ క్వార్టమీ అనేది ఒక థెరపీ. కార్ టీ-సెల్ థెరపీ అంటారు. కార్ టీ-సెల్ థెరపీ రీసెంట్గా ఇంటర్నేషనల్లీ రికగ్నైజేషన్ పొందింది. రికగ్నైజ్డ్ థెరపీ ఇండియాకి చెందింది. ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ దక్కిందనమాట. ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ థెరపీ ఫ్రమ్ ఇండియాకి చెందిందనమాట. ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ థెరపీ ఆఫ్ ఇండియా. ఏంటది అంటే కార్ టీ-సెల్ థెరపీ. క్వార్టమీ కార్ టీ-సెల్కి సంబంధించి ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కార్ టీ-సెల్. దేనికి రిలేటెడ్ అంటే లింఫోమా. క్వార్టమీ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్. క్వార్టమీ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ థెరపీ. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కార్ టీ-సెల్ థెరపీ రిగార్డింగ్ లింఫోమా. నెక్స్ట్ సిఎస్ఐఆర్ ఇండియాలో ఒక కాంప్లెక్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది.
CSIR. This is also comes under science and technology. India's first CSIR mega innovation complex started in Mumbai. India's first mega innovation complex started in Mumbai. రీసెంట్గా CSIR మినిస్ట్రీ ఇండియాస్ ఫస్ట్ మెగా ఇన్నోవేషన్ కాంప్లెక్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడంటే ముంబై. మన ఇండియాలో ఫస్ట్ అనమాట ఇదే CSIR కాంప్లెక్స్ వచ్చేసి ముంబైలో స్టార్ట్ చేయడం జరిగింది బై ద మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మినిస్టర్ వచ్చేసి జితేంద్ర సింగ్ గారు. జితేంద్ర సింగ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇన్నోవేషన్ రిలేటెడ్ కాబట్టి దిస్ కమ్స్ అండర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. CSIR, India's first mega innovation complex, is started in Mumbai by Jitendra Singh garu. He is the Minister of Science and Technology. And our next news is about Beti Bachao and Beti Padhao. బేటీ బచావో బేటీ పడావో అనేది రీసెంట్గా అది 10 years కంప్లీట్ చేసుకుంటూ న్యూస్లోకి రావడం జరిగింది. బేటీ బచావో బేటీ పడావో. బేటీ బచావో బేటీ పడావో. బేటీ బచావో బేటీ పడావో అనేది రీసెంట్గా జనవరి 22కి 10 years కంప్లీట్ చేసుకుంది. 10 years కంప్లీట్ చేసుకుంది. ఈ బేటీ బచావో బేటీ పడావో అనేది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారితో స్టార్ట్ అయింది. అండ్ ఇట్ ఈస్ రీసెంట్లీ కంప్లీటెడ్ 10 years. 10 years కంప్లీట్ చేసుకుంది. ఇది దేనికోసం స్టార్ట్ చేశారంటే లింగ వివక్షతను రూపుమాపడానికి. లింగ వివక్షతను రూపుమాపడానికి యూజ్ అయిందనమాట. చాలా వరకు లింగ వివక్షత రూపుమాపింది. బేటీ బచావో బేటీ పడావో. వై దిస్ కేమ్ ఇన్ టు న్యూస్ అంటే రీసెంట్లీ ఇట్ కంప్లీటెడ్ 10 years. 10 years కంప్లీట్ అయింది. జనవరి 22కి 10 years కంప్లీట్ చేసుకుంది. జనవరి 22, 2015లో స్టార్ట్ చేయడం జరిగింది. దేనికంటే లింగ వివక్షతను తగ్గించడానికి దీన్ని బేటీ బచావో బేటీ పడావో అనే దాన్ని మన ప్రైమ్ మినిస్టర్ గారి స్టార్ట్ చేయడం జరిగింది. బేటీ బచావో బేటీ పడావో రీసెంట్లీ కంప్లీటెడ్ 10 years. 10 years కంప్లీట్ చేసుకుంటూ న్యూస్లోకి వచ్చింది. అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ లింగ వివక్షతకి రిలేటెడ్గా ఇరాక్ అనే కంట్రీ బాల్య వివాహాలను ప్రోత్సహించడం అంటే లీగలైజ్ చేస్తూ అంటే వాళ్ళ పార్లమెంట్లో ప్రతిపాదించడం జరిగింది. చైల్డ్ మ్యారేజెస్ని ప్రోత్సహిస్తుందంటే అంటే ఈ లింగ వివక్షతను రూపుమాపడానికి మనం ట్రై చేస్తుంటే ఇరాక్ కంట్రీ చైల్డ్ మ్యారేజెస్ని ప్రోత్సహించింది అనమాట. అంటే చైల్డ్ మ్యారేజెస్లో వాళ్ళు ఏం ప్రతిపాదించారంటే ఫీమేల్కి 9 years, మేల్కి 14 years ఉంటే సరిపోతుంది అనేసి వాళ్ళు చైల్డ్ మ్యారేజెస్ని ప్రోత్సహిస్తున్నారు ఇరాక్ కంట్రీ. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ టీఎస్లో మన తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు. మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు దావోస్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. దావోస్కి వెళ్ళడం జరిగింది. సింగపూర్కి వెళ్ళడం జరిగింది. అమెజాన్ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించిందంట. తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు.
తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు. రీసెంట్గా మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు అమెజాన్ దావోస్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ గారితో ఒప్పందం చేసుకోవడం జరిగింది. దావోస్ వెబ్ సర్వీసెస్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ దావోస్ వెబ్ సర్వీసెస్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ గారితో మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఒప్పందం చేసుకోవడం జరిగింది. మన తెలంగాణలో 60 crores పెట్టుబడి పెట్టడానికి అమెజాన్ అంగీకరించింది. సో దానికోసం మన తెలంగాణ గవర్నమెంట్ భూములను కూడా కేటాయించడానికి నిర్ణయం తీసుకుంది. అమెజాన్ కోసం భూములు కేటాయించడానికి నిర్ణయం తీసుకుంది. మన తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు పెట్టడానికి అయితే నిర్ణయం తీసుకుంది. అది వచ్చేసి 60 crores వరకు. ఇది ఎక్కడ చెప్పిందంటే రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా దావోస్కి వెళ్ళారు. విదేశీ పర్యటనలో భాగంగా అక్కడ అమెజాన్తో మైకేల్ గారితో ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో అమెజాన్